వెల్కమ్ టు జీకే రాజమౌళి సార్ క్లాసెస్. ముఖ్యంగా ఈ వీడియోలో మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో భాగంగా ఈ మధ్యకాలంలో మనకు జాబ్ అప్డేట్స్ రాబోతా ఉన్నాయి. దానిలో భాగంగా మరి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు అనేది ఎప్పుడు రాబోతా ఉన్నాయి, ఎన్ని పోస్టులు రాబోతా ఉన్నాయి, ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనము పూర్తిగా ప్రతి జిల్లాలో ఎన్ని అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ప్రతి జిల్లాలోని ఎన్ని ఆయా పోస్టులు ఉన్నాయి, మరి అర్హతలు ఏంటి, జీతం ఏంటి, ప్రతిదీ కూడా ఈ యొక్క వీడియోలో మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, మిత్రులకు షేర్ చేయండి, అవసరమైన వాళ్ళకు. దాంతోపాటుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ జిల్లాకు అప్డేట్స్ అలాంటివి కూడా కింద మీ జిల్లా పేరుగా రాసి మా జిల్లా యొక్క ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి కూడా మీరు కింద కామెంట్ చేస్తే తప్పకుండా మీకు పంపించడం జరుగుతుంది. రైట్, కాబట్టి ఈ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు అనేది ముఖ్యంగా ఇంటర్ అర్హతతోని మనకు ఇప్పుడు తీసుకోబోతా ఉన్నారు. మరి ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో భాగంగా ఈ అంగన్వాడీ టీచర్ సంబంధించినటువంటి, ఎందుకంటే చాలా సంవత్సరాల క్రితం ఈ యొక్క ఉద్యోగాలు నింపారు, మరి ఇప్పుడు మరి కొత్తగా నిండిపోతా ఉన్నారు. ఆ ఉద్యోగాల గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. దానిలో అంగన్వాడీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తావు వాస్తవానికి చాలా మంది సార్ ఎప్పుడు వస్తుంది ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది అసలు నోటిఫికేషన్ అనేది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు వస్తుంది సార్ అంటే మనకు వార్తలు ఇచ్చినటువంటి, అంటే న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారు సార్ అంటే న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారు సార్ అంటే ఆగస్టులో వస్తున్నాడు సార్. ఆగస్టు అని సెప్టెంబర్ అంటే మొత్తం మీద అయితే ఆగస్టు ఆర్ సెప్టెంబర్ మంత్ లో మనకు రావడానికి అవకాశం ఉంది అనేది మనకు ప్రాథమికంగా ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఆధారంగా చెప్పొచ్చు. మరి దీనికి అర్హతలు ఏంటి, జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మరియు జీతం ఎంత అనేది కూడా మనము ఈ వీడియోలో మాట్లాడతాం. మొత్తం పోస్టులు ఎన్ని, అంగన్వాడీ సంబంధించినటువంటి మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 14,236 పోస్టులతోని మరి నోటిఫికేషన్ అయిపోతా ఉన్నారు. ఎందుకంటే స్త్రీ శిశు సంక్షేమ విభాగంలోని అంగన్వాడీ కేంద్రాల సంఖ్య పెంచడం వల్ల ఈ యొక్క ఖాళీలు ఏర్పడ్డాయి. మరియు కొందరు 60% పైబడి ఉండడం వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇందులో ఈ అంగన్వాడీ టీచర్లు ఎన్ని ఖాళీలు ఉన్నాయి సార్ అంటే 6,399 ఖాళీలు ఉండగా ఆయాల ఖాళీ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7,837 ఖాళీలు ఉన్నాయండి. కాబట్టి మొత్తం మీద ఎక్కువ పోస్టులు మాత్రం ఆయా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. తర్వాత టీచర్ పోస్టులు అనేది 6,399 పోస్టులు ఉన్నాయి. దీనికి చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ ఉద్యోగం లేకుండా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత జీతం వచ్చేసి ఎంత ఉంటుంది సార్ అంటే అంగన్వాడీ టీచర్కు ఉద్యోగం అంటే జీతం వచ్చేసి 12,500 నుంచి 13,500 మధ్య జీతం ఉంటుంది. ఆయాకు నెలకు ఎంత జీతం ఉంటుంది సార్ అంటే 8,000 రూపాయలతోని వీళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్ లోనే తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ అంటే మళ్ళీ తీసేయడం ఉండదు కాబట్టి కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు. తర్వాత వీరికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి సార్ అంటే చూసినట్లయితే టీచర్కి అయితే ఇంటర్ అనేది కంపల్సరీ పెట్టింది. ఎందుకంటే కేవలం ఒకప్పుడు 10th ఉండి ఇప్పుడు ఏం చేసి ఇంటర్ పెంచారు. సో ఆయాకు కనీసంగా 10th క్లాస్, ఒకప్పుడు 7th క్లాస్ ఉండే, ప్రజెంట్ 10th క్లాస్ పెంచింది. ఒకప్పుడు 7th క్లాస్ ఉండే, ఇప్పుడు 10th క్లాస్ అనేది పెంచడం జరిగింది. నెక్స్ట్ జిల్లాల వారీగా ఖాళీలు ఎక్కడ ఉన్నాయి, మీరు అంగన్వాడీ టీచర్లు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు జిల్లా ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఉన్నటువంటి ఖాళీలు, ఇక్కడ ఆయాలు అంటే హెల్పర్స్ అంటాం, హెల్పర్స్ ఎక్కడ ఖాళీలు చూసినట్లయితే జగిత్యాల జిల్లాలోని 46 ఎన్ని అంగన్వాడీ టీచర్ల ఖాళీలు ఉన్నాయి సార్. ఇక్కడ చూసినట్లయితే అంగన్వాడీ టీచర్లు 46 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉన్నాయి, ఆయాలు 172 ఖాళీ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఖమ్మం జిల్లాలోని 93 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 394 ఇక్కడ ఆయాలు ఖాళీ ఉన్నాయి. మెదక్లో 25 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉన్నాయి. సో 266 ఆయాలు ఖాళీ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మిగతా జిల్లా చూసినట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని 96 ఆయా అంటే టీచర్ల పోస్ట్ ఉంటే, అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఉంటే 406 అనేది ఇక్కడ ఆయా ఖాళీ ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 158 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 826 అనేది ఆయాలు ఖాళీ ఉన్నాయి. హన్మకొండలోని 37 టీచర్లు అంటే అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 140 అనేది సో ఆయాలు ఖాళీ ఉన్నాయి. జనగాం జిల్లాలో 16 ఖాళీ మాత్రమే ఉన్నాయి అంగన్వాడీ టీచర్ల ఖాళీలు, 75 అనేది ఆయాలు ఖాళీ ఉన్నాయి.
కామారెడ్డి జిల్లాలో 47 అండి, 47 ఇక్కడ ఖాళీలు ఉంటే 249 ఆయాలు ఖాళీ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్లోని 130 అంటే అంగన్వాడీ టీచర్లు ఖాళీ ఉంటే 273 ఇక్కడ ఆయాలు ఖాళీ ఉన్నాయి. మరి మంచిర్యాల జిల్లాలోని 57 ఖాళీలు ఉంటే ఇక్కడ 259 అనేది ఆయాలకు ఖాళీ ఉంది. మెదక్ జిల్లాలో 25 246 మంది ఇక్కడ ఆయాలు ఖాళీ ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 51 మంది అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 157 ఇక్కడ ఆయాల ఖాళీ ఉంది. సో ములుగు జిల్లాలో అంగన్వాడీ టీచర్ల ఖాళీల సంఖ్య 73 అయితే 233 అనేది ఆయాలు ఖాళీ ఉన్నాయి. సో నెక్స్ట్ నాగర్ కర్నూలులో 103 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 387 ఆయాలు ఖాళీ ఉన్నాయి. టీచర్లు ఇది ఆయాలు అండి. పెద్దపల్లి జిల్లాలో టీచర్లు 37 ఖాళీ ఉంటే సో 117 అనేది ఆయాలు ఖాళీ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 53 సో ఆయాలు ఖాళీ ఉన్నాయి. నారాయణపేటలో 29 ఖాళీ ఉంటే 106 సో ఇక్కడ ఆయాలు ఖాళీ ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో 55 ఖాళీ ఉంటే 276 ఆయాలు, సో 55 టీచర్లు ఉంటే 276 ఆయాలు ఖాళీ ఉంది. నల్గొండలో 88 అంగన్వాడీ టీచర్ ఖాళీ ఉంటే 374 మంది ఆయాలు ఖాళీ ఉన్నాయి. మరి మహబూబ్నగర్ జిల్లాలోని 40 టీచర్లు ఖాళీ ఉంటే 199 ఆయాలు ఖాళీ ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని 91 ఖాళీలు ఉంటే 91 అంగన్వాడీ టీచర్ ఖాళీలు ఉంటే అక్కడ మరి ఎంతమంది ఆయా టీచర్ ఖాళీ ఉన్నారంటే 261 ఆయాలు ఖాళీ ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో 50 ఖాళీలు ఉంటే 119 ఆయాలు ఖాళీ ఉన్నాయి. గద్వాల్ జిల్లాలో 53 ఖాళీ ఉంటే 177 సో అక్కడ ఆయాలు ఖాళీ ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో 57 ఖాళీ ఉంటే ఇక్కడ 145 ఆయాలు ఖాళీ ఉన్నాయి. అంటే మిగతా జిల్లాలో ఒకరు రాకపోతే మీరు కామెంట్ చేయండి, తప్పకుండా ఆ జిల్లా సంబంధించినటువంటి మరి అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఆయాలు ఖాళీ ఉన్నాయి అనేది కూడా మీకు. సో యాదాద్రి భువనగిరి జిల్లాలోని సో టీచర్ల ఖాళీల సంఖ్య 40 ఉంటే 118 ఆయాలు ఖాళీ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఇంకా గవర్నమెంట్ ఏం చేయబోతా ఉన్నారు సార్ అంటే ఈ మధ్య కాలంలోనే వీటిని ఇంకా మారుమూల ప్రాంతంలోని మరియు గిరిజన ప్రాంతాలలో ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా వీటిని కమిటీ ఇవ్వబోతుంది. ఆ కమిటీ తర్వాత ఈ ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది రావడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఇది స్త్రీలకే అవకాశం ఉంటుంది కాబట్టి సో పెద్ద ఎత్తున ఉద్యోగాలు అనేది నియమించబోతున్నారు. దానిలో భాగంగా ఈ అంగన్వాడీ టీచర్ల పోస్ట్ అనేది ఎక్కువ మొత్తంలో నింపబోతున్నారు. అందులో ఈ ఆయా పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆయా పోస్టా టీచర్ పోస్ట్ అని కాకుండా ఆయా పోస్ట్ ఎక్కితే ఒకవేళ రేపు అంగన్వాడీ టీచరు సో ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆయా పోస్ట్ కానీ ఈ టీచర్ పోస్టులు కూడా చాలా డిమాండ్ ఎక్కువ ఉందండి. డిమాండ్ ఎందుకంటే ఈ కాలంలో ఏదో ఒక చిన్న ఉద్యోగము దగ్గర ప్రాంతంలో దొరకడం చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. సో కొత్తగా ఈ వీడియోస్ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.